పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో ఆటలాడిన కూటమి ప్రభుత్వాన్ని ఏడుకొండల స్వామి కూకటి వేళ్లతో పెకిలిస్తున్నాడన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి. రెండేళ్ల కూటమి పాలనలో సాధించింది ఏంటనే ప్రశ్న వస్తే అన్ని స్కాములే అని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అంటూ చంద్రబాబు చేసిన విష ప్రచారానికి విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులు మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. దేశ విదేశాల నుంచి హిందువులే కాకుండా ఇతర మతస్థులు కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబు వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ పాత్ర తేట తెల్లమైందన్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీల వ్యవహారం బయటపడిందన్నారు. వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని నాగమణి డిమాండ్ చేశారు. నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగా ఆయన అప్రదిష్ట పాలు చేద్దామా అనే ఉద్దేశం పెట్టుకునే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రవర్తిస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా తిరుమల లడ్డూ ప్రసాదం గురించి ఎన్నో 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 అవాకులు చవాకులు అందరూ పేరుతూనే ఉన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, చేప కొవ్వు కలిసిందని, ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొక ముందడిగి వేసి బాత్రూమ్ కెమికల్ కలిసిందని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఆయన్ని ఎలాగైనా సరే ప్రజల్లో ఆయన్ని స్థాయిని తగ్గించాలని చూశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొక ముందడిగి వేసి విజయవాడ కనకదుర్గమ్మ గుడిమెట్ల కింద నుంచి పైకి కడిగి తిరుపతి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి ఊగిపోతూ ఈయనేదో చాలా తప్పు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలని చూశారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సుప్రీంకోర్టు సిట్టు తీర్పు ద్వారా అందులో ఎలాంటి కల్తీ లేదని, జంతు కొవ్వు కలవలేదని తెలిసింది. ఆ తెలిసిన తర్వాత వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా వాళ్ళకి మనసు రాక రకరకాల అభియోగాలు చేసుకుంటూనే వచ్చారు. మీరు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏ వ్యక్తినైతే బిఆర్ నాయుడు గారిని అక్కడ తిరుమలలో టీటీడీ చైర్మన్గా నియమించారో ఆ రోజు నుంచి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు ఒక వ్యక్తిని ఇలా వేరెట్టి తప్పు చూపించాలనుకుంటున్నారు. అప్పుడు జరిగింది ఏంటి? ఆ దేవదేవుడినే మీరు దూషించడానికి చూస్తే, తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద వెయ్యాలని చూస్తే ఆ దేవుడు మీకు ఎన్నో విధాలుగా తెలియజెప్పాలని చూశాడు. అది మీరు తెలుసుకోలేకపోయారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చిన వెంటనే ముక్కోటి ఏకాదశి రోజు అంతమంది తిరుమలలో మరణించడం వెంటనేనా ఈ మాటలు విన్నామా? ఇలాంటివి జరిగాయా? ఆ తొక్కేసలాడు జరగడం ఏంటి? ఆ చనిపోవడం ఏంటి? తర్వాత గోవులు చనిపోవడం అక్కడ తిరుమలలో, ఇవన్నీ ఎంత మహాపాపం అండి. దాని కరుణాకర్ రెడ్డి గారు అన్ని రుజువులు చూపిస్తే అప్పుడు కూడా మీరు బట్ట కాల్చి వైసీపీ మీద వెయ్యాలనే చూశారు. ఈ బిఆర్ నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి టీటీడీ చైర్మన్గా ఆయన నిర్లక్ష్య ధోరణి కానీ, ఆయన మాట తీరు కానీ చూస్తే నిజంగా ఇలాంటి వ్యక్తి దీనికి సరిపోతాడా అనిపించేలా ప్రవర్తించాడు. ఆయన అక్కడ మాట్లాడతారు, ఈ టీటీడీ చైర్మన్ నాకేమన్నాదా, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఇదేనా దీని మీద నాకు వస్తుందని ఎంత నిర్లక్ష్యంగా అది వ్యాపార ధోరణిలోనే మాట్లాడారు. ఆఖరికి భాగవతాల గురించి కూడా ఎంతో చీపుగా మాట్లాడారు. అంటే ఒక హిందూ అయ్యుండి ఇలాంటి వ్యక్తిని మీరు టీటీడీ ఎంతో అత్యున్నతమైన ఆ పదవిలో కూర్చోబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కానీ ఎంతో మంది ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఇలాంటి వ్యక్తిని నియమిస్తారు. దానికి చాలదన్నట్టు ఈ 2 రోజుల నుంచి కూడా బిఆర్ నాయుడు గారి మీద వచ్చి అభియోగాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇందులేఖ అనే ఒక ఆవిడ రాసిన లెటర్లన్నీ కూడా సోషల్ మీడియాలో అన్నీ వచ్చాయి. ఇది ఎప్పుడో మీ గవర్నమెంట్ రాకముందే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలిసినప్పుడు ఇలాంటి వ్యక్తి గురించి మీకు తెలిసి కూడా అతన్ని టీటీడీ చైర్మన్గా మీరు పెట్టారంటే మిమ్మల్ని ఏమన్నారు సార్? వైసీపీ హయాంలో టీటీడీ అక్కడ జరిగిన చిన్న ఒక వ్యక్తి ఫోన్ సంభాషణ గురించే అతన్ని సస్పెండ్ చేశారే. మీకు ఇంత జరుగుతున్నా సరే ఇతన్ని టీటీడీ చైర్మన్గా మీరు తప్పించలేకపోతున్నారు అంటే మీరు ఆయన వ్యక్తి గురించి మీరు భయపడుతున్నారా? దేనికోసం?
లేని కల్తీ ఎక్కడా జరగలేని లడ్డు మహాప్రసాదం గురించే మీరు ఇన్ని విధాలుగా మాట్లాడారే. ఇన్ని రుజువులు జరిగినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన నాయకులు కానీ దీని గురించి ఎందుకు నోరు విప్పట్లేదు? ఇప్పటికీ తిరుపతిలో జరుగుతున్న అరాచకాలు ఏంటి? బిర్యానీలు తినడం కానీ మద్య మాంసాలు కానీ ఇవన్నీ జరుగుతున్నా ఈయన హయాంలో కదా ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పించారు కదా. అది చేయకపోగా ఆయన వెనకేసుకొస్తూ మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసి ఈ అరాచకాలకు అన్నిటికీ కూడా రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. దానికి అన్నిటికీ బాధ్యత మాత్రం మీరే వహించాలి. ఆ దేవదేవుడిని మీరు ఎప్పుడైతే వీధిలోకి లాగాలని చూశారో ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా తెలుసుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మీ తప్పు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం మానేయండి. ఈ సిట్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంకా మీకు మీ మనసాక్షి ఒప్పుకోక ఇంకా 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 రెచ్చిపోయి సాధువుల పేరుతో సాధువులతో మీటింగ్లు పెట్టి సాధువులు అంటారు. ఎవరండి సాధువులు? స్వాములను ఒక కాషాయ గుడ్డ కట్టేసుకుని గడ్డాల పెంచిన ఎవడైనా ఉన్నాడంటే వాడు గడ్డాల పెంచిన తీసుకొచ్చి కాషాయ గుడ్డలు వేసి వాడిని ఒక స్వామీజీల కింద ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు. వాళ్ళందరూ స్వామీజీలేనా? నిజంగా స్వామీజీలు అయితే ఈ రోజు మనం మాట్లాడిన వాళ్ళు ఈ రోజు టీటీడీ చైర్మన్ గురించి ఇన్ని జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ స్వామీజీలు? స్వామీజీలో మన వేదికలెక్కి సోషల్ మీడియాకి ఎక్కి మాట్లాడారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడారు. అక్కడ జరిగే అరాచకాల గురించి కానీ ఇలా అంటే వ్యక్తి అంటే అలాంటి ఎంతో అత్యున్నతమైన ఆ పదవికి సంబంధించి ఎంత చక్కగా ఉండాలి, దైవికంగా దైవ భక్తి కానీ మాట తీరు కానీ దేవుని పట్ల ఎంతో భక్తి ఉన్న వ్యక్తిని కదా అలాంటి పట్ల పెట్టాలి. అలాంటి లేకుండా హిందూ మతం మీద హిందూ గ్రంథాల మీద ఇష్టం వచ్చి మాట్లాడి మనిషి అతని దగ్గరికి వెళ్తే ఒక పని అవ్వాలంటే ఆడవాళ్ళని ఇలా ఉపయోగించుకుంటాడంటూ కూడా ఆవిడ రాసిందే ఆ లెటర్లో. అలాంటి వ్యక్తిని ఇంకా అలాంటి పదవిలో ఉంచినందుకు మేమందరం సిగ్గుపడుతున్నామండి. ఎందుకంటే ఇలాంటి వాడికా ఇచ్చారని ఇప్పటికైనా తెలుసుకుని ఆ వ్యక్తి నుంచి పదవి నుంచి తొలగించి ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పుకుని మీరు ఒక మంచి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమిస్తారని రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండడానికి మీరు ప్రయత్నించాలని మరొకసారి మీకు విన్నపించుకుంటున్నాను.